కోదండరామును విస్మరించలే. కోదండరాము కోవట్టుగా మారినందుకే పక్కకు పెట్టిండ్రు. ఒకటి, తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి నాలంటి ఎర్రల శ్రీనివాస్ అంటాడు ఆ రోజు ఉద్యోగం వస్తే పోయేటోండి కదా. మనం ఇందాక మాట్లాడుకున్నాం. బాల్క సుమన్ లాంటి వ్యక్తులు ఎవరు, కిషోర్ లాంటి వ్యక్తులు ఎవరు, ఇలాంటి వ్యక్తులు మా ఎవరు పెడమర్తి రవి గారు, వీళ్ళందరూ కూడా చాలా మంది ఇప్పుడు చాలా మంది కార్పొరేషన్లు దాదాపుగా 30-40 మంది కార్పొరేషన్, అందరికి ఎమ్మెల్యే ఎంపీ అవకాశం రాకపోవచ్చు. అదే అందరూ చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఉద్యమంలో ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకి అవకాశాలు వచ్చినాయి కదా, కొంతమందికి రాకపోవచ్చు. అంటే ఒకరు ఇద్దరిని చూపించి వేలాది మందిని ఒకరిద్దరని నేను 40 మంది పేర్లు చెప్పిన. ఇప్పుడు ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ అయినటువంటి వ్యక్తులు జిల్లాలలో కార్పొరేటర్లు అయినరు, ఎంపీటీసీలు అయినరు, సర్పంచ్లు అయినరు, జడ్పీటీసీలు అయినరు, జడ్పీ చైర్మన్లు అయినరు, కార్పొరేషన్ చైర్మన్లు అయినరు, ఎమ్మెల్యేలు అయినరు, గ్రంథాలయ చైర్మన్లు అయినరు, ఎంపీలు అయినరు. అసలు ఇంత గొప్ప అవకాశం ఈ 50 ఏళ్ళ 65 సంవత్సరాల సమైక్య రాష్ట్రం నుంచి ఏ పొలిటికల్ పార్టీ ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చింది చెప్పండి నాకు? మొత్తం యువకులే కదా. మా పార్టీలో అసలు యువకులు ఉన్నటువంటి పార్టీ ఏ పార్టీలో కూడా లేరు. ఇంతమంది యువకులకు అవకాశం ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తారు కదా, కేసీఆర్ గారే ఇంతమందికి అవకాశం కల్పించిందని ఒక చర్చ వాళ్ళే తీస్తారు. ఈ చర్చ ముంగట మనం మాట్లాడుకున్న మాటలు, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా చిన్నవి. ఇంత పెద్ద అందరికీ ఇప్పుడు ఇంత పెద్ద వ్యవస్థలో అందరికీ సాటిస్ఫాక్షన్ చేయలేం, మనం అందరినీ సాటిస్ఫాక్షన్ చేయలేం, కొంతమందికి చేయకపోవచ్చు, అది ఉన్నది. కానీ మెజారిటీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు వచ్చినాయి, భవిష్యత్తులో కూడా వస్తాయి. కానీ మాపై నిందలేసి ఈ ప్రభుత్వము ఈ 6 గ్యారంటీల నుంచి 420 హామీల నుంచి తప్పుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇలా కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తామంటే అది సాధ్యమవుతుందా? కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేయడం అని అంటే మళ్ళీ పాయింట్కి వస్తున్నా. ఆనవాళ్ళు లేకుండా చేయడం అంటే కేసీఆర్ గారు కట్టినటువంటి సెక్రటరియట్కి వెళ్ళొద్దు మీరు, కేసీఆర్ గారు కట్టినటువంటి కమాండ్ కంట్రోల్కి వెళ్ళొద్దు మీరు, దాన్ని కూడా ఉంచొద్దు. కేసీఆర్ వినండి, అది ప్రభుత్వ ఆస్తి. కేసీఆర్ గారు నిర్మించినటువంటి కాళేశ్వరం నుంచి నీళ్లు తెచ్చుకోవద్దు మీరు, యాదాద్రి గుడికి పోవద్దు మీరు. ఇట్లా మాట్లాడుకుంటే చాలా అంశాలు ఉంటాయి. ప్రతి జిల్లాలో 33 జిల్లాలలో 32 జిల్లాలలో కలెక్టరేట్లు కట్టుకున్నాం. వాటి పరిపాలనా భవనాలన్నీ కూడా ఇలా మనం వాడుకుంటూ ఉన్నాం. వాటిని లేకుండా చేయాలి, ప్రగతి భవన్ ఉండొద్దు, వాటిని లేకుండా చేయాలి. అంటే ఇది ఏదో ప్యాషన్గా మాట్లాడడానికి పనికొస్తుంది తప్ప ఇది ప్రజాక్షేత్రంలో నిలబడేటువంటి అంశాలు కాదు. ఇవి కేవలం అంటే స్టేట్మెంట్ల కోసం. అంటే కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తామనడం అంటే అంతకంటే అవగాహన లోపం మాటలు ఏముండే. కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తామంటే అసలు తెలంగాణలో లేకుండా చేయడం, అది గుర్తుపెట్టుకోవాలి. అది కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం. కేసీఆర్ అనే వ్యక్తిని తెలంగాణతో ఎట్లా ముడిపెడతారు అంటున్నా. మరి ఎవరికి ముడిపెట్టాలి? ఉత్తమ్ కుమార్ రెడ్డికి ముడిపెట్టాలనా? ఆనాడు రాజీనామా చేయనటువంటి రేవంత్ రెడ్డి గారికి ముడిపెట్టాలనా? ఎవరికి ముడిపెట్టాలి? తెలంగాణ ఉద్యమానికి ముడివాడు ఉన్నటువంటి అపురూప బంధమే తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ కదా. ఇంకెవరికి ఉంది అనుబంధం? ఇలా కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం లేకుంటే ఇంతమందికి ఉద్యోగాలు వచ్చేటియా? ఒక మాట చెప్పండి. తెలంగాణ కేసీఆర్ గారు తేకుంటే ఈనాడు ముఖ్యమంత్రి అయ్యేవాడా? ఈ మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు అయ్యేవాళ్ళ? ఒక మాట చెప్పండి. ఇది ఈ పుణ్యం ఎవరిది? ఇలా కేసీఆర్ గారికి వాళ్ళు రుణపడి ఉండాలి. కేసీఆర్ గారు పెట్టిన భిక్ష వీళ్ళు మంత్రులు అయినరు, ముఖ్యమంత్రి అయినరు, ఒక గొప్ప అవకాశం వచ్చింది. వాళ్ళు కేసీఆర్ గారిని రోజు దండం పెట్టుకోవాలి. ఇంటర్నల్గా రోజు కేసీఆర్ గారిని తలుచుకోకుండా ఈ ప్రభుత్వం నడుస్తలేదు. నీకు సంబంధం లేని విషయాలు కూడా కేసీఆర్ మీదకి నెట్టేసి ఇలా మాట్లాడుతూ ఉన్నారు. సబ్జెక్ట్ ఏంది? మీరు మాట్లాడే అబ్జెక్ట్ ఏంది? 10 ఏళ్ళు పరిపాలించిన ముఖ్యమంత్రి గారికి సంబంధం లేకుండా ఏ అంశం కూడా ఉండదు కన్నా, కాబట్టి మాట్లాడడంలో తప్పలేదని అనుకుంటున్నాను. నేనేమంటున్నా, ఇందాక చెప్పిన మళ్ళీ చెప్తున్నా, 5 సంవత్సరాలు మీరు అవకాశం ఇచ్చారు, వాటి మీద దృష్టి పెట్టాలి అన్న. 6 గ్యారెంటీలు అమలు కాలేదని నేను ఇక్కడ మనం స్టూడియోలో కూర్చొని కాదన్న, అంటే క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్ళి అడిగితే బాగుంటుందని అంటే మన వ్యక్తిగత అభిప్రాయం. అది కాలేదంటారా? అసలు 6 గ్యారెంటీలు వాళ్ళు అనేక ఇక అట్లయితే ఇంకా మంచిది.
6 గ్యారంటీలు అమలు కాలేదని నేను మాట్లాడుతున్నా బీఆర్ఎస్ పార్టీగా. అవును. అమలు అవుతుందని మీరు మాట్లాడుతుండ్రు కదా. మనం జనాలకి తెలిస్తే అమలైనయా లేదా రైతుని అడిగితే తెలుస్తుంది, లేదంటే ఒక కూలి చేసుకున్నటువంటి కూలి వాళ్ళని అడిగితే తెలుస్తుంది, లేకుంటే ఇంట్లో ఉన్నటువంటి ఒక ఇల్లాలని అడిగితే తెలుస్తుంది. అంతే కదా. వీళ్ళని అడిగితే తెలిసిపోతుంది. మీరు వెళ్తున్నారు ఒక ఊరు చివరస్తలే నిలబడి, ఒక ఊరు చివరస్తలు నిలబడి, చావిడి దగ్గర నిలబడి 6 గ్యారంటీలు అమలు అయితేనాయా అని అడుగుదాం. అంతెందుకు రైతు రుణమాఫీ ఇచ్చిండ్రు, చేసినామని చెప్తుంది. 2 లక్షల రూపాయలు ఏకకాలం చేసినని గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. నేనేమంటున్నా, ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా, సొంత నియోజకవర్గం, సొంత విలేజ్, మూడే ఇంకెక్కువ వద్దు, ఈ మూడు ప్రాంతాలను ఎన్నుకుందాం. కొండారెడ్డిపల్లి అయినా సరే, కొడంగల్ అయినా సరే, లేదు అని అంటే మహబూబ్ నగర్ జిల్లా, వికారాబాద్ జిల్లా, ఏదైనా సరే, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అయినా సరే, లేకుంటే వికారాబాద్ జిల్లా అయినా సరే, ఈ ఏదైనా పెట్టుకొని 100% రుణమాఫీ జరిగింది అని ఒక చర్చ పెట్టుకుందాం. దీనికి ప్రభుత్వం సిద్ధమా అని అడుగుతా ఉన్నా. 100% జరిగిందని వాళ్ళు చెప్తలేరు, ఇంకా కొంత చేయాల్సి. నేనేమంటున్నా, వీళ్ళు అధికారంలోకి రావడానికి ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో, వీళ్ళు చెప్పినటువంటి మాటలు ఏంటంటే 40 లక్షల మంది రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు. ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు, ఎవరికైనా రుణమాఫీ అయితే మళ్ళీ వెంటనే రేపు బ్యాంకుకు పోయి తీసుకురండి, ఎల్లుండి మనం వస్తున్నాం చేసేస్తున్నాం అన్నాడు. మీరు ఇప్పుడే వెళ్ళి పెద్దమ్మ రైతు ₹1,00,000 కాదు 2 లక్షలు ఇస్తాం, వెంటనే తెచ్చుకొని బ్యాంకులో పోయి తెస్తాం అంటే చాలా మంది తెచ్చుకున్నారు. తెచ్చుకున్నాక ఇచ్చేటప్పుడు 41 లక్ష మందికి ఇస్తామని చెప్పిండ్రు. 31,000 కోట్ల రూపాయలు మీరు బడ్జెట్లో పెట్టిండ్రు. తీరా చూస్తే మేము 20,000 కోట్ల ఇస్తామని చెప్పిండ్రు, తర్వాత 22కు పెంచుకున్నారు. బ్యాంకు రైతు ఖాతాల్లో పడ్డటువంటి మొత్తం అమౌంట్ ఎంత అంటే ఇప్పటి వరకు 12,000 నుంచి 14,000 కోట్లు పడ్డట్టున్నాయి. మరి మిగిలినటువంటి అమౌంట్ ఎందుకు జరగలేదు, ఈ రైతులందరి గోస ఎందుకు పుచ్చుకుంటుండ్రు అంటున్నా నేను. ఎన్ని లక్షల రైతులకు ఇచ్చిండ్రు మీరు ఇప్పటి వరకు? మీరు ఇస్తామని చెప్పిందేమో 41 లక్షల మందికి, మీరు ఇచ్చినేమో సగం మందికి లేవన్లా, సగానికి తక్కువనే అలా. మీరు మొత్తానికి బ్యాంకు ఖాతాలలో పడ్డాయి కూడా గదే 50 చిన్న టెక్నికల్ ఉండడం వల్ల, టెక్నికల్ చిన్నవి కాదు, 33 రకాల కారణాలు పెట్టి రైతు బంధును రైతులకు దూరం చేసి, రైతు రుణమాఫీ దూరం చేసిండ్రు. 2 లక్షలకు మించి ఉందనుకో, మిగిలిన డ్యూ కడితేనే ఇస్తామని చెప్పిండు. ఇంట్రెస్ట్ ఉందనుకో, ఇంట్రెస్ట్ కడితేనే ఇస్తామని చెప్పిండ్రు. అప్పుడు అన్నదమ్ములు కలిసి ఉన్నారు ఫ్యామిలీలో, లేదు నువ్వు ఇండివిజువల్గా ఉండాలని చెప్పిండ్రు. నీకు ఆధార్ కార్డు కాదు రేషన్ కార్డు ప్రామాణికం అన్నారు, రేషన్ కార్డు కాదు ఆధార్ ప్రామాణికం అన్నారు. ఇవన్నీ తికమక పెట్టి జనానికి విసుకెత్తి ఇది రాదురా అనేసి వదిలేసే పరిస్థితి కూడా వచ్చింది. అంటే కేవలం వీళ్ళు చెప్పిన దాంట్లో 50% మాత్రమే, 50% అయింది, సగం పర్సెంటేజ్ మాత్రమే రైతు రుణమాఫీ జరిగింది. సగం % అయితే ఎందుకన్నా రైతు పండగలు అని చెప్పి వీళ్ళు సభలు ఎవడు చేసిండు? ఒకప్పుడు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపుకు దాన్ని కూడా కాపీ కొట్టిండ్రు వీళ్ళు. పాలు పోసుడు, నీళ్లు పోసుడు, పండగ చేసుడు కూడా కేసీఆర్ గారు కాపీ అంటారా? కేసీఆర్ గారిని కాపీ కొట్టిండ్రు వీళ్ళు. ఏది చేసినా కేసీఆర్ గారిని కాపీ కొట్టాల్సింది. కానీ ఏమైంది, ఎవడన్నా పాలు పోసిండా, ఎవడన్నా నీళ్లు పోసిండా? ఇప్పుడు ఎప్పుడైనా ఏముంటుందంటే మనస్ఫూర్తిగా రావాలి. ఇప్పుడు నువ్వు పిలిచినా నేను మనస్ఫూర్తిగా వచ్చిన, నేను ఎన్నడూ ఖాళీగా ఉంటే నేను అన్నాడు వస్తా అని చెప్పిన నీకు. నేను ఇట్లా అన్నతో ఉంటే బిజీగా ఉంటాను, నేను ఎప్పుడు ఖాళీగా ఉంటే నేనే మీకు పొద్దున నేనే ఫోన్ చేసినా కదా. ఎందుకు? నాకు రావాలనిపించింది, మన ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ వేరు కాబట్టి రావాలనిపించింది, ఆత్మీయత, అది ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. మరి ప్రజలకు కూడా ఆ భావన కలగాలి. అరే నేను సాయం పొందిన అన్నటువంటి భావన నిక్కచ్చిగా వచ్చినప్పుడు మాత్రమే వాడు సంతృప్తిగా పనిచేయగలుగుతాడు, వాడు సూటిగా సుత్తి లేకుండా చెప్పగలుగుతాడు. ఇది ఈ ప్రజలకు ఉందా అని అడుగుతా ఉన్నాం. రైతు రుణమాఫీ పెట్టలే, రైతు భరోసా అన్నారు, 512 గ్రామాలకు పంచుతామన్నారు. నీకు అర్ధరాత్రి 12 గంటలకు టకా పడుతుందని చెప్పిండ్రు, పడ్డదా? మరి ఇప్పటి వరకు ఎంతమందికి రైతులకు రైతు భరోసా పడ్డది? 4 గ్యారంటీలు ఒకటే రోజు ఇస్తామని చెప్పి ఎంతమందికి పడ్డాయి? ఎంతమందికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వచ్చింది? ఎంతమందికి ఇందిరమ్మ ఇల్లు వచ్చింది? ఇవన్నీ లెక్కలు తీసుకుంటే ప్రభుత్వం దగ్గర లెక్కలు లేవు.